హాయ్, హలో, నమస్తే. ఓయ్ మిత్రమా, నిద్రపోతున్నావా? ముక్కోటి ఏకాదశి మేలుకో, జాగారం. ఈ ముక్కోటి ఏకాదశి సాధారణమైనది కాదు మిత్రమా. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని లేక మన ఊర్లు పక్క ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ధనుర్మాస శుక్లపక్షంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ధనుర్మాసం పండగ నెల అంటే సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రాంతి వరకు ఉండే అత్యంత పవిత్రమైన కాలం. ఈ కాలంలో వచ్చే ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు మిత్రమా. అది విశేష ఫలితాలను ఇచ్చే మహాపుణ్యదినం. ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయి. ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అందుకనే ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పెద్దలు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. మిత్రమా, ఈ ఒక్క రోజైనా బ్రహ్మముహూర్తములో లేచి సూర్యుడు ఉదయించక ముందే తలస్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండండి. పళ్ళు పాలు స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు. ఆ తర్వాత ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శనం చేసుకోండి. మరియు ఈ రోజున అన్నదానం చేస్తే మీకు విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. విన్నారుగా, ఇదండి ముక్కోటి ఏకాదశి అంటే. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో మంచి వీడియోతో కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. జై హింద్.